సార్ రానున్న రోజుల్లో ఇప్పటికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ సమాజం మీద కావచ్చు, మన మానవాళి మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది సార్. రానున్న 10-15 సంవత్సరాలు అంటే 2030 లోపు ఈ యొక్క ఒక్కరు చేసేటువంటి ఉద్యోగం దాదాపు అంటే 10 మంది చేసేటువంటి ఉద్యోగం ఒక కంప్యూటర్ చేసేస్తుంది. అంత లే ఆఫ్స్ జరుగుతున్నాయి. దాదాపు మహీంద్రా టెక్ కావచ్చు, దిగ్గజం కంపెనీ గూగుల్, టీసీఎస్లో కూడా దాదాపు సాఫ్ట్వేర్ ఇష్యూస్లో కూడా లే ఆఫ్ జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో యొక్క మానవుడు చేసేటువంటి పని కూడా చేయకపోతే రేపు ఇంతింత చదువులు చదివేసి లేదంటే కేవలం యూపీఎస్సీ ఒకటే కాకుండా డాక్టర్ చేసేటువంటి పని కూడా రోబో సర్జరీ చేస్తున్నటువంటి పరిజ్ఞానం వచ్చేసింది. రేపు ఇంజనీరింగ్ కావచ్చు, టెక్ కావచ్చు, జావా సాఫ్ట్వేర్ లాంటి ఇష్యూస్ చదువుకున్న తర్వాత ఇది ఉపాధి దొరకకుంటే ఏ స్కిల్స్ అంటే అమల్లోకి వస్తాయి, లేదంటే స్కిల్ చేసేటువంటి రోబోట్స్ కూడా సర్వ్ చేసేటువంటి, కుక్ చేసేటువంటి, ప్లంబరింగ్ చేసేటువంటి రోబోట్స్ కూడా వచ్చాయి. ఈ యొక్క మార్పు ఎలా చూడొచ్చు మనం రానున్న 10-15 సంవత్సరాలలో? ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్న దశలో, నాగరికత అభివృద్ధి చెందుతున్న దశలో డిస్ట్రక్టివ్ టెక్నాలజీస్ ఎమర్జ్ అవ్వడం అనేది న్యాచురల్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్రిటన్లో వచ్చింది, ఇది ఈ ఆవిరి యంత్రాల ద్వారా. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అమెరికాలో వచ్చింది, థర్డ్ వచ్చింది, అండ్ ఇప్పుడు ఉన్నది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ కొత్తవి వస్తున్న ప్రతిసారి ఏం జరుగుతుందంటే పాత టెక్నాలజీ డిస్ట్రక్షన్ అయిపోయి కొత్త టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతాయి. అవును. ఇప్పుడు మనం నాగరికత ప్రారంభంలో పాతరాతి యుగం, ఆ పాతరాతి యుగంలో ఉపయోగించే వస్తువుల్ని మనం ఇప్పుడు ఉపయోగిస్తామా? అవి ఉపయోగించకపోతే మరి అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు పోతాయని బాధపడుతూ కూర్చున్నామా? పాతరాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి మారాం, కొంచెం ఫినిష్డ్ గూడ్స్ ఉపయోగించాం. కొత్త రాతి యుగం నుంచి మెటలర్జీకి మారాం, ఇంకొంచెం బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించాం. మరి ఈ మార్పు సహజమే. అండ్ ఇప్పుడు సపోజ్ వ్యవసాయం చేయడానికి ఒక ఎకరంలో వ్యవసాయం చేయడానికి 40 మంది ఉపయోగించేవారు మెషిన్, ఇప్పుడు కానీ ఇప్పుడు ఒక 4 ఉంటే చాలు. మెషిన్స్. రోడ్లు వేయడానికి 1 కిలోమీటర్ రోడ్డు వేయాలంటే 100 మంది ఉండేవారు, ఇప్పుడు ఒక 4-5 ఉంటే చాలు అన్నట్టుగా ఉంది. అవును. మరి టెక్నాలజీ మారుతున్నప్పుడు దానికి అడ్జస్ట్మెంట్ అయ్యాం కదా, కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ఏఐ కూడా అంతే. ఏఐ విల్ డిస్ట్రాయ్ ద డెఫినెట్లీ ఎగ్జిస్టింగ్ జాబ్స్. అవును. యూపీఎస్సీ మినహాయించవచ్చు. యూపీఎస్సీలో కూడా ఏఐ ఉపయోగిస్తున్నారు. అంటే యూపీఎస్సీలో సపోజ్ ఒక మెటీరియల్ తయారు చేయాలి, హిందూ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ ఉందనుకోండి, ఆ ఆర్టికల్ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఒక 10 పాయింట్లలో మనకి ఇచ్చేస్తారు ఆ ఏఐ ద్వారా. ఓకే. ప్రత్యేకంగా దాన్ని ఒక అరగంట చదవాలి, దాని నుంచి ఒక 30 నిమిషాలు, ఇంకో 30 నిమిషాలు ఏమో నోట్స్ రాయాలి, ఇది ఏమీ అవసరం లేదు. 3 సెకండ్లలో ఆర్టికల్ని ఈజీగా చదివేయడానికి కావాల్సినటువంటి కంటెంట్ ఇచ్చేస్తారు ఏఐని ఉపయోగించి. ఓకే. రెండోది, ఇప్పుడు సపోజ్ 1000 మంది పేపర్ వాల్యుయేషన్ చేస్తుంటారు, ఈ ఎగ్జామ్స్ రాసినప్పుడు పేపర్ రిటర్న్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, చాలా మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని వాటిని వాల్యుయేషన్ చేయించేవాళ్ళం. ఒక 100 మంది ఉండేవారు అనుకుందాం. ఇప్పుడు ఒక ఏఐకి అప్పు చెప్తే చాలు, 10 నిమిషాల్లో మొత్తం అన్ని పేపర్లు ఇవాల్యుయేషన్ అయిపోతాయి. రిటర్న్ ఆబ్జెక్టివ్ అనట్లా, ఎంసీక్యూస్ అనట్లా, డిస్క్రిప్టివ్లో రాసిన పేపర్లను కూడా పీడిఎఫ్ చేసి ఏఐకి అప్పు చెప్తే, ఇప్పుడు సపోజ్ పర్ప్లెక్సిటీ అనే ఒక యాప్ దానికి లోడ్ చేసాం అనుకోండి, ఒక 10 సెకండ్స్లో మొత్తం దానికి స్కాన్ చేయడం, అందులో ఉన్న పాయింట్స్ ఐడెంటిఫై చేయడం, దానికి మార్కులు వేయడం, సజెషన్స్ ఇవ్వడం, లోపాలు ఏంటో చెప్పడం, ఇవన్నీ 10 సెకండ్స్లో జరిగిపోతాయి. ఇక వై షుడ్ ఐ అపాయింట్ అనదర్ పర్సన్ టు ఇవాల్యుయేట్ ఏ పేపర్? ఓకే. పేపర్ వాల్యుయేషన్కి అక్కర్లా, 100 మంది అక్కర్లా, 2 ఉంటే చాలు. ఓకే. అలా ప్రతి రంగంలో ఉద్యోగాలు తగ్గుతాయి. టీచింగ్లో కూడా ఉద్యోగాలు తగ్గే ప్రమాదం. ఇప్పటికే జూమ్ క్లాసెస్ కావచ్చు, సో రోబోస్ వచ్చేస్తారు, టీచ్ చేస్తున్నారు. అవును. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థలు మారుతాయి. అండ్ ఉద్యోగులు కూడా ఏం చేయాలంటే తమ ఎబిలిటీస్ని, స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని బాధపడుతూ కూర్చుంటే సిస్టంలో సర్వే కాలేదు. యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. ఓకే. అది లేకపోతే అది న్యాచురల్గా ఆల్రెడీ జరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి కంపెనీ, మెటా లాంటి కంపెనీ 12,000 ఉద్యోగాలు తీసేశారు. మీరు అన్నట్టుగా ఈ టాటా వాళ్ళు 10,000 తీసేశారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు తీసేస్తారు. అంత డెఫినెట్లీ జరిగే పని అది. ఓకే. అవసరం లేదు, ఎందుకంటే యూ హ్యావ్ టు సేవ్ యువర్ మనీ. ఎఫిషియెంట్గా ఉంటేనే సర్వైవల్ ఉంటుంది పోటీ మార్కెట్లో. ఓకే. సో ఇప్పుడు సపోజ్ మీ మీడియా రంగంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోస్ వచ్చి న్యూస్ చదువుతున్నాయి, అందంగా చదువుతున్నాయి, ఇంకా సమూహకంగా చదువుతున్నారు. అవును. మరి ఇంకేమి, ఓకే, అమ్మాయిలే వచ్చి చదవాలి న్యూస్ అనేటటువంటి అవసరం ఏముంది? రోబోస్ వచ్చి చదువుతున్నాయి. ఓకే.
కాబట్టి ప్రతి రంగం డెఫినెట్లీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అవకాశం కాదు ఉంది, అవుతుంది. సో వాటికి అనుగుణంగా మనం స్కిల్స్ మార్చుకోవాలి. మ్యాక్సిమం స్కిల్ కొత్త స్కిల్ నేర్చుకోవడానికి 3 నెలల నుంచి 1 year అనుకోండి అంతే. దాని మీద ఫోకస్ పెట్టాలి. దీనికి అనుగుణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారాలి. 2020 ఎడ్యుకేషన్ పాలసీలో ఆ కాన్సెప్ట్స్ పెట్టారు. డేటా సైన్స్ మీద ఫోకస్ చేస్తామని చెప్పారు. ఆ డేటా సైన్స్ నేర్చుకోవాలి. ఇంకా సాంప్రదాయ పద్ధతుల్లోనే ఇంజనీరింగ్, మెకానికల్ ఇటువంటి అంటే కుదరదు. ఆ మెకానికల్లో ఈ డేటా సైన్స్, ఆ మెకానికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే, ఆ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉపయోగించాలి ఇవి నేర్పాలి, స్కిల్స్ నేర్పాలి. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.